పిల్లల్ని కన్నా అమ్మాయి అవుతుంది తల్లి. ఈ రోజే నా బెస్ట్ ఫ్రెండ్ గాడి పెళ్లి. ఊరిని మొత్తం గ్యాంగ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ గుర్రాలు. అదిగో వస్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే పెళ్లి కొడుకు. అవును వీడే. వీడికి ఆల్రెడీ హమ్నే బోల్ దియా పెళ్లి చేసుకోవద్దురా ఇప్పుడే అని చెప్పి, అయినా గానీ వీడు వినలేదు. వాళ్ళ ఆచారాల ప్రకారం ఇంట్లో వాళ్ళు చెంబు చేతికి ఇచ్చి నీళ్లు కొట్టుకోరాపోరా అని చెప్పినారు. బోరింగ్ దగ్గరికి వెళ్ళి లడ్డు దొడ్డికి పోయినావా బిడ్డ? 5 బోర్ల దగ్గర నీళ్లు పట్టుకురావాలంట. మా ఊర్లో 4 బోర్లే ఉన్నాయి. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేమీ లేదు, పక్కూరికి పోయి అయినా పట్టుకురావాలని చెప్పినారు ఇంట్లో వాళ్ళని అడిగితే. మేమిద్దరం ఒక బోరింగ్ లో నుంచి నీళ్లు తెచ్చింటే అబ్దుల్ గాని ఇంకో బోరింగ్ దగ్గరికి పంపించినాము. మేమందరం పెళ్లి పనులు చేస్తా అంటే మమదల్లి గాడు పక్కనే ఖర్జూరం చెట్టు ఉంటే పచ్చి అయినా గానీ వదలకుండా అవి పెరుక్కొని తింటాడు. అయినా కూడా వదలలేదురా నాకు. పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత నీళ్ళల్లో దీపం అయితే వదలాలంట. అందుకోసం పక్కనే చెరువు ఉంటే దాంట్లో నీళ్లు ఉన్నాయో లేదో చూద్దామని వెళ్ళినాము అందరం కలిసి. ఒక పక్క హల్దీ జరుగుతుంటే ఈడేమో బట్టలు చింపుకొని ఎగురుతాండు. మా అన్న పెళ్లి అయిపోయింది, నెక్స్ట్ నా పెళ్లి అని చెప్పి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.